ఈ వార్త విన్నప్పుడు ఢిల్లీలో ఉన్నాను. నమ్మలేకపోయానురా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. చెల్లెమ్మని తీసుకెళ్ళి భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడురా. దీనికి కారణమైనాడు ఎవడైనా సరే దొరుకుతాడురా. దొరికాడురా. దొరికాడా? ఎవడ్రా వాడు? ఈ కుట్ర చేసిన వాళ్ళల్లో వాళ్ళని నడిపించిన వాణ్ణి తప్ప మిగతా వాళ్ళందరినీ కృష్ణ. నడిపించిన వాడేవాడ్రా? నువ్వే. ఏం మాట్లాడుతున్నాడురా వీడు? మీ నాన్న నేను. నీ ఇంటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా పైన అటాక్ జరిగింది. జరిగితే నేను నీ ఇంటికి వస్తున్నట్టు నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. నాకు మొదటిసారి అనుమానం అప్పుడే వచ్చింది. నందవరం ప్రాజెక్టులో కేఆర్కి చెడ్డీకి చెరోకి 25% అయితే మిగతా 50% నీ బినామీల్ది. రేపు ఎలక్షన్స్లో నువ్వు పార్టీ మారి అపోజిషన్ పార్టీలో చేరబోతున్నావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాన్నగారు ఆయన ప్రిన్సిపల్స్ మూలాన ఈ ప్రాజెక్ట్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు కనుక ఫ్రెండ్షిప్ ముసుగులో నాన్నగారు ముందు నువ్వు ఆ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా నటిస్తూ కేఆర్ చండీల్ ద్వారా వెనక నుంచి గొయ్యి తీయించావు. గుణపంగా అన్నయ్యని వాడుకున్నావు. నీకెంతో చేశాను, బదులుగా నువ్వు నాకు చేసింది దీనికంతటికీ కారణమైన మిమ్మల్ందరినీ తనే చంపుతానని నా కొడుకు డిమాండ్ చేశాడు. కానీ నేను వాడిని రిక్వెస్ట్ చేసి నిన్ను చంపే పని మాత్రం నేను తీసుకున్నాను. కుక్కలాంటి నేను సుహాన్ని చేశాను రా. అయినా నువ్వు ఇంకా కుక్క బుద్ధి వదలకుండా వెనక నుంచి వచ్చావు. హే, స్నేహం విలువేంటో వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటామని నా ఆశరా. ఆశ నీ రీబర్త్కి నా బెస్ట్ విషెస్. నానా, మీరెళ్ళి కార్యక్రమం చూడండి. మిగతా విషయాలు నేను చూసుకుంటా. రాముడు అన్నా, వీడి బాడీ ఎవరికి కనపడకుండా మాయం చేయండి. సరే అన్నా. వీడి బాడీ గార్డ్స్ని ఆ రూమ్లో సమావేశపరచండి. బాడీ గార్డ్ల ధర్మం బ్రతుకున్న వాడిని రక్షించడానికి ట్రై చేయడమే కానీ చనిపోయేవాడి కోసం ప్రాణాలు ఇవ్వడం కాదు. మీరు ఆనందరావుకి తమ్ముళ్ళు కాదు, బిడ్డలు కాదు, కేవలం చిత్తగాలు. నేను వాడికన్నా 20 పైసలు ఎక్కువ ఇస్తా. నా దగ్గర చేరండి. మీరేం అనుకోనంటే ఒకటి చెప్పనా? ఇందాక మీరు వాడిని కొడుతున్నప్పుడు నాకు వాడి మీద కంటే మీరంటేనే భయం వేసింది. కృష్ణ, మీరేం